అండ్ రిక్వెస్ట్ పబ్లిక్ యాజ్ ఏ వ్యూవర్గా అండ్ తెలుగు ప్రజలుగా నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రిక్వెస్ట్ ఒకసారి అనేది మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. నెంబర్ స్క్రోల్ అవుతుంది 0406931611 0406931622. ఈ నెంబర్లో కాల్ చేసి ఇటువంటివి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఐ రీటరేట్ అండ్ నేను మళ్ళీ మిమ్మల్ని అడగడం జరుగుతోంది, ఇటువంటి చర్యని మీరు యాక్సెప్ట్ చేస్తారా? బికాస్ సమాజంలో ఒక మార్పు రావాలంటే సమాజం నుంచే పుట్టుకు రావాలి, సమాజం గొంతెత్తాలి. మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటేనే ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇటువంటి సబ్స్క్రిప్షన్ కాంటెంట్, ఇటువంటి కాంటెంట్ దట్ టు ఇన్ సబ్స్క్రిప్షన్, ఐ కోట్ అగైన్, ఇటువంటి కాంటెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్ పేరుతో ఇటువంటి కాంటెంట్ని, అభ్యంతరకరమైన కాంటెంట్ను, లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి అసభ్యకరమైన కాంటెంట్, ఇటువంటి కాంటెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అండ్ సమాజానికి ఇటువంటి కాంటెంట్ శ్రేయస్కరమా? ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇటువంటి కాంటెంట్ అనేది? అండ్ మీరు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాట ఏమి వినిపిస్తుందంటే ఏదో టార్గెట్ చేస్తున్నారు అంటారు. మళ్ళీ మాట్లాడితే నిజం మాట్లాడితే టార్గెట్ చేసినట్టు. ఇట్ ఈస్ కాల్డ్ టార్గెట్. అందుకే నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. కేవలం విష్ణుప్రియ కాదు, ఈ సబ్స్క్రిప్షన్ పేరుతో ఇటువంటి చండాలాన్ని, ఐఎమ్ సారీ టు యూస్ దిస్ వర్డ్, ఇటువంటి చండాలని ఎవరు వ్యాప్తి చేసినా వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ అనేది ఇటు ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. దట్టు ఈరోజు ఏఐఎస్ఎఫ్ కంప్లైంట్ చేసింది కూడా అదే కదా. అందుకే ఒక పోల్ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేసింది, ఇష్యూలో విష్ణుప్రియని మీరు సపోర్ట్ చేస్తారా అని. అంటే ఏకంగా 65% నో అంటూ మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 65% నో అంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మీరు యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? అండ్ సబ్స్క్రిప్షన్ పేరుతో 299 రూపాయలు, 399 రూపాయలు. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ చేసిన పోస్ట్, ఇన్ఫ్యాక్ట్ తన ఇన్స్టా హ్యాండిల్ని, ఆ పోస్ట్ని అవి తీసుకెళ్లి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇటు సబ్స్క్రిప్షన్ పేరుతో అభ్యంతరకరమైన అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా అంటూ. సో కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి 0406931611 0406931622. టేక్ యువర్ ఫోన్స్, మీ ఫోన్లు తీయండి, మాట్లాడండి. అండ్ మీరు మాట్లాడితేనే ఇటువంటి కాంటెంట్కి సంబంధించి కావచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు, వాళ్ళు ప్రజెంట్ చేశారు ఆ కాంటెంట్కి సంబంధించి కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. ఎక్స్క్లూసివ్ కాంటెంట్. విష్ణుప్రియ షుడ్ ఆన్సర్ దట్. వాట్ డస్ ఇట్ మీన్ అన్ ఎక్స్క్లూసివ్ కాంటెంట్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? వాట్ దట్ ఎక్స్క్లూసివ్ కాంటెంట్ దట్ యూ వాంట్ టు ప్రెజెంట్? బికాస్ 290తో ఒక రూపాయి మీ అక్కడి నుంచి వాళ్ళ నుంచి తీసుకున్నా కూడా యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్. యూ హ్యావ్ టు. మీరు ఒక రూపాయి ప్రజల నుంచి తీసుకున్నప్పుడు కన్స్యూమర్ రైట్స్ అని ఉంటాయి వాళ్ళకు కూడా. మీరు అంటే వాళ్ళ కన్సంప్షన్ అది. దే హ్యావ్ ఎవ్రీ రైట్. ఒక రూపాయి వాళ్ళు ఇస్తున్నారంటే అండ్ యు ఆర్ టేకింగ్ అ సబ్స్క్రిప్షన్ అన్నప్పుడు వాళ్ళకి రైట్ వచ్చింది అనుకుందాం, వాళ్ళు మాట్లాడే సందర్భం వచ్చింది అనుకుందాం. మీరు ఇవ్వాలని మీరు ఇస్తున్న కాంటెంట్ ఏంటి? వాళ్ళు సాటిస్ఫాక్షన్గా కాకపోతే, ఐ మీన్ సేయింగ్ ద కాంటెంట్ విషయం అండ్ అభ్యంతరకరమైన అసభ్యకరం ఏంటంటే నెవర్ యాక్సెప్టెడ్ అది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఇస్తున్న కాంటెంట్ ఏంటి? దే హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ యూ హ్యావ్ టు పే బ్యాక్. కన్స్యూమర్ రైట్స్ని వాళ్ళు ఆశ్రయించినప్పుడు ఇఫ్ దే గో ఫర్ ద ఫైట్, డోంట్ యూ థింక్ ప్రజల్ని వెర్రివాళ్ళు చేస్తే జనాలు ఊరుకుంటారా? తెలుగు ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ కనిపిస్తూ ఉన్నారా? అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ పేరుతో ఒక మంచి కాంటెంట్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి. డిస్కషన్స్ ఫోరంగా మాట్లాడుతూ ఉన్నారు, డిస్కషన్ ఫోరమ్స్ అవుతూ ఉన్నాయి. బట్ వాట్ దట్ ఎక్స్క్లూసివ్ కాంటెంట్ దట్ యూ ఆర్ గివింగ్? దట్ టు సబ్స్క్రిప్షన్కి ఫ్రీ కాదు కదా. దట్ యు ఆర్ యాక్సెప్టింగ్ సమ్ మనీ, దట్ యు ఆర్ టేకింగ్ సమ్ మనీ వాళ్ళ నుంచి. 299 రూపాయలు, 399 రూపాయలు కాకపోయినా ఒక రూపాయి కూడా తీసుకున్నా వాళ్ళకి రైట్ ఉంటుంది. ఎందుకంటే మీకు వ్యాపార దృక్కోణంలో దాన్ని అక్కడ మరల్చారు కాబట్టి.
అండ్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్, ఆల్రెడీ కొన్ని కామెంట్స్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యాయి. మీరు చూడొచ్చు, కొన్ని రియాక్షన్స్ అప్పటికే స్టార్ట్ అయ్యాయి. అండ్ అభ్యంతరకరమైన భాష ఉంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, దాన్ని మాడిఫై చేసి. ఇలాంటి వాళ్ళని వదిలేయొద్దు అంటూ కూడా. సో మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ తనకి 3,365 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఇటువంటి కాంటెంట్ని మనం ఎంకరేజ్ చేస్తావా? ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా? దట్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన రూపాయిని వదలగొట్టుకొని ఎటువంటి కాంటెంట్ మనం చూడాలనుకుంటున్నాం? దట్ ఈస్ ఆల్వేస్ మ్యాటర్స్ కదా, ఒక రూపాయి మనం సంపాదించేది. ఆల్రెడీ కొంతమంది మాట్లాడడం జరుగుతోంది. ఫిలిం పర్సనాలిటీస్ రియాక్ట్ అవ్వాలంటున్నారు. దాంతోపాటు నేను వాళ్ళ పేరు చెప్పట్లేదు, కానీ బికాస్ ఇండివిజువల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలనుకోవట్లేదు, మొత్తం అందరినీ గురించి మాట్లాడుకునే సందర్భం. కొంతమంది బట్టలే వేసుకొని అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు విష్ణుప్రియకి ఎందుకు సపోర్ట్ చేయట్లే? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. రైట్, యూ కెన్ క్వశ్చన్ అండి. అండ్ మీరు మాట్లాడి మీరు కామెంట్ చేసే భాష అభ్యంతరకరంగా, అసభ్యకరంగా కాకుండా సమాజం పట్ల ఒక మంచి దృక్కోణంలో కనుక మీరు మాట్లాడితే, ఒక మంచి యాక్సెప్ట్లో కనుక, ఒక మంచి ఆస్పెక్ట్లో కనుక మీరు మాట్లాడగలిగితే నేను కన్వే చేస్తాను సొసైటీకి. కొంతమంది అయితే ఏంటి దరిద్రం అంటున్నారు ఏకంగా. దట్ షోస్ బహుశా ఇదేనా మీరు సమాజానికి చెప్పాలనుకుంటోంది? అండ్ ఎంత విచిత్రం అంటే కొన్ని షోస్ వీళ్ళని మళ్ళీ గెస్ట్లుగా పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో సమాజ ఉద్ధరణ కోసం దిగినట్టుగా, వీళ్ళు సమాజానికి ఉద్ధరించడానికి దిగినట్టుగా వీళ్ళు మళ్ళీ షోస్కి పిలుస్తూ ఉంటారు. ఒక సైంటిస్ట్ని పిలవరు, ఒక డాక్టర్ని పిలవరు. సమాజంలో ఉన్న కొంత దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రాన్ని మళ్ళీ హైప్ ఇస్తూ ఉంటారు. ఆ హైప్ ఇచ్చిన దరిద్రాన్ని మళ్ళీ చూపిస్తూ ఉంటారు. సమాజానికి ఒక డాక్టర్ని పిలిపించే షోస్ ఉండవు మళ్ళీ. అండ్ ఇలాంటి వాళ్ళు వెళ్తే షోస్కి రేటింగ్స్ వస్తూ ఉంటాయి. సొసైటీ షుడ్ థింక్, మీకు ఎవరు కావాలి, ఏ విధంగా కావాలి. చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఎవ్రీ జోనర్. ప్రతి ఒక్కరిని మీరు ప్రశ్నించాల్సిన సందర్భం. మీకు ఎందుకు ఆ సబ్జెక్ట్ కావాలి? అండ్ మీరు కనుక నేను అంటోంది ఏంటంటే కాస్త ఆలోచనాత్మకంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇటువంటి కాంటెంట్ చేసే వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో కొట్టి, పాపం రోజు కొంత ఈ మధ్య వార్ స్టార్ట్ అయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతమంది వార్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంటి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని వందలాది మంది కదా, వేలాది మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ వస్తూ ఉన్నాయి. అది మీకు ఉపయోగం, సమాజానికి ఉపయోగం, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళ ప్రపంచానికి ఏం ఉపయోగం? కేసు ఫైల్ చేసి జైల్లో వేయాలంటున్నారు ఇంకొంతమంది. ఐఎమ్ సపోర్ట్ టు విష్ణుప్రియ. యా, గుడ్. బట్ కుడ్ యూ ప్లీజ్ సే వై యు ఆర్ సపోర్టింగ్ టు విష్ణుప్రియ? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఏమైనా సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారా? ఎటువంటి కాంటెంట్తో సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? యూ షుడ్ ఆన్సర్ కదా. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే చాలామంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నారు, తప్పులేదు. బికాస్ ఎక్కడో చోట వాళ్ళు ఇచ్చే కాంటెంట్లో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఆ కాంటెంట్ మీకు ఉపయోగపడచ్చునో లేకపోతే సమాజానికి ఉపయోగపడచ్చునో వాళ్ళు రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రీసెర్చ్కి టైం తీసుకుంటారు, వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా పోనీ బాగుంటుంది అనుకోవడానికి. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నించండి. దిస్ ఈస్ ద టైమ్ టు యూ గైస్. బెట్టింగ్ యాప్స్ విషయంలో మీరు ఎలా గొంతెత్తారు, బెట్టింగ్ యాప్ విషయంలో ఎటువంటి సంచలనానికి దారితీశారు సోషల్ మీడియా వేదికగా. అండ్ దిస్ ఈస్ ద హై టైమ్ అగైన్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మొక్క వంగనిది మానే వంగున. అంటే చెట్టుగా మనం దాన్ని క్లియర్ చేయలేకపోతే, చెట్టుగా అంటే చిన్న మొక్కగా ఉన్న సందర్భంలో దాన్ని మనం ఏం చేయలేకపోతే, పెద్ద మాన అయిన తర్వాత జేసీబీని తీసుకొచ్చి ప్రకటించిన వేళ్ళు ఉండిపోతూ ఉంటాయి. ఆ వేళ్ళు మళ్ళీ ఎక్కడో పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈస్ ద టైం మీది.
ఈ టైం మీది, మీరు రియాక్ట్ కండి, మీరు మాట్లాడే ప్రయత్నించండి. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.